హాయ్ హలో ఫ్రెండ్స్, ఏంటి మనీ అనుకుంటున్నారా? మనకైతే యూట్యూబ్ నుండి ఫస్ట్ పేమెంట్ వచ్చేసింది. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. మనకైతే యూట్యూబ్ నుండి పేమెంట్ వచ్చింది. ఎంత వచ్చింది ఏంటి తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మేము పడ్డ కష్టాలు సంతోషాలు అన్నీ చెప్తాము, మీతో షేర్ చేసుకుంటాము. ఊరికే అడుగుతున్నారు అక్క పేమెంట్ వచ్చిందా అనేసి. వచ్చేసింది, పేమెంట్ అయితే వచ్చేసింది. పెట్టుకో. అయితే ఫ్రెండ్స్, మేమైతే యూట్యూబ్ పెట్టాం కదా. యూట్యూబ్ పెట్టినాక అంటే ఫస్ట్లో అయితే జాను వేసాము. జాను డ్యాన్స్ వేసేది, ఓన్లీ జాను డ్యాన్స్ వేసింది. తర్వాతకి ఏమోలే మనం కూడా కనిపిస్తామని మెల్లమెల్లగా ఒక ఫస్ట్ స్టార్టింగ్ అయితే అసలు మేము కనబడకుండా గూగుల్లో స్క్రీన్ షాట్లు తీసి ఏదో ఒకటి వేసినాం కంటెంట్ అయితే. ఫస్ట్ అసలు ఏమైందంటే నేనొకటి పెట్టుకున్నాం ఫోన్లల్లో ఛానల్ పెట్టుకొని, నేనేమో మన గోల్డ్ ఉంటాయి కదా, హారాలు నెక్లెస్లు అవన్నీ, వాటిని స్క్రీన్ షాట్ తీసి ఫొటోస్ అన్ని అప్లోడ్ చేయడం. నేనేమో కార్ల ఫోటోలు తీసి అప్లోడ్ చేయడం. అది వర్కౌట్ అంటే అసలు ఫస్ట్ మనకు తెలియదు కదా, యూట్యూబ్ కోసం అంత తెలియదు అప్పటికి. అసలు ఎడిటింగ్ అసలు ఏం తెలియదు, కనబడకుండా సంపాదిద్దాం అనుకున్నాం. ఛానల్ స్టార్ట్ చేసినాం. బాగానే 400 సబ్స్క్రైబర్స్ వచ్చారు ఫ్రెండ్స్ 2 monthsలా. అవును, 2 months. కానీ దాని తర్వాత సబ్స్క్రైబర్ అందరు వెళ్ళిపోతున్నారు. మొత్తం వాచింగ్ అవర్ దిగిపోతుంది, వాచింగ్ అవర్ అని ఉంటుంది, అది దిగిపోతుంది, వ్యూస్ అన్ని డౌన్ అవుతున్నాయి. ఏందబ్బా అని సెర్చ్ చేస్తే అసలు ఫేస్ కనపడకుండా యూట్యూబ్ మానిటైజ్ అవ్వదు. గూగుల్లోకి వెళ్ళి ఫోటోలు తీసి అసలు వెయ్యొద్దు, అసలు గూగుల్ నుంచి స్క్రీన్ షాట్ తీసి వెయ్యొద్దు. అప్పుడు తెలిసింది మాకు. చాలా రోజులు వేసాము అసలు. వీడి 2 months కానీ నేను 3 months వేసినాం. ఆ తర్వాత ఇది వర్కౌట్ కాలేదా అని తీసేసి అందరం కనపడకుండా అయితే అసలే వేయొద్దు వీడియో. కనపడకుండా వేయొద్దు ఫ్రెండ్స్. గూగుల్లో నుండి యూట్యూబ్లోకి వెళ్ళి మళ్ళీ స్క్రీన్ షాట్లు తీసి ఫొటోస్ వేస్తామా, అసలు అట్లా వేయొద్దు. మీరు మాత్రం కొత్త ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఒకటి మీరు కనిపించండి, లేదు అంటే వాయిస్ అన్నా వినపడాలి. కంపల్సరీ వాయిస్ అన్నా వినపడాలి. వాయిస్ ఒరిజినల్ వాయిస్ వినపడాలి. మీరు అంటే మీరు దేనైనా చూపిస్తున్నారు అంటే అది చూపించుకుంటే మీ వాయిస్ ఒరిజినల్, అది కూడా వేరే వాళ్ళ వాయిస్ యూజ్ చేసుకోవడానికి లేదు. వేరే వాళ్ళ ఫోటోస్ యూజ్ చేయొద్దు, దాన్ని గ్రీన్ స్క్రీన్ అంటారు. వేరే వాళ్ళ యూజ్ చేసి మనం వేస్తే అది కొంచెం మానిటైజ్ కావడం మాత్రం కష్టమే. కొంతమంది అంటారు కదా 2-3 years అవుతుంది మాకు ఇంకా మానిటైజ్ కాలేదంటే, ఇలాంటి ఛానల్స్ కొంచెం కష్టం అంట. మాకైతే అసలు ఏ అడ్డంకు లేకుండా అయింది ఫ్రెండ్స్. ఆ తర్వాత చెప్పలేదు కదా. అయితే ఆ రెండు ఛానళ్ళ తర్వాత గ్యాప్ తీసుకున్నాం. నేను కుకింగ్ పెట్టిన, 1 year కుకింగ్ పెట్టిందా, నేను హిందీలో కుకింగ్ ఛానల్ పెట్టిన ఫ్రెండ్స్ కదా. కుకింగ్ ఛానల్ పెట్టిన, అది బాగాలే అంటే కొంచెం నడవలేదు. తర్వాత కొంచెం బాగానే ఉంది, కానీ నాకు సర్జరీ అయింది. నాకు సర్జరీ అవడం వల్ల కొన్ని రోజులు వేయలేదు, ఒక 6-7 days వేయలేదు అంతే. అన్ని వ్యూస్ దిగి పడిపోతున్నాయి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొకటి, కంటెంట్ స్టార్ట్ చేసాము అంటే మీరు డైలీ వేయాలి. డైలీ అయినా డే బై డే అయినా వేయాల్సిందే. మీరు గ్యాప్ ఇస్తే వ్యూస్ డ్రాప్ అవుతాయి, వాచింగ్ అవర్ ఉంటుంది, వాచింగ్ అవర్తోనే మానిటైజ్ అవుతుంది. వాచింగ్ అవర్ కోసమే మీరు ఎంతసేపు ట్రై చేయాలి. మీకు సబ్స్క్రైబర్స్ కాదు ఇంపార్టెంట్, వాచింగ్ అవర్. మీకు మానిటైజ్ అవ్వాలి అంటే వాచింగ్ అవర్ వస్తే ఈజీగా సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేస్తారు. వ్యూస్ వచ్చినాయి అంటే వాచింగ్ అవర్ వస్తుంది, వ్యూస్తో పాటు సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు. 4000 వాచింగ్ అవర్, 1000 సబ్స్క్రైబర్స్. 1000 సబ్స్క్రైబర్స్ మీకు వచ్చేస్తారు ఆటోమేటిక్గా. అది 4000 వాచింగ్ అవర్ రావాలంటే చాలా కష్టము. మళ్ళీ కంటెంట్ కూడా ఒక్కటే తీసుకోండి, ఏదో ఒకటే. ఇట్లా వ్లాగ్స్ చేసేటోళ్ళు అయితే ఓకే, వాళ్ళు రోజు రొటీన్ వేస్తూ ఉంటారు, బయటకు వెళ్ళింది చూపిస్తారు, అట్లా ఓకే. కానీ ఇప్పుడు నేను ముగ్గులు వేస్తున్నాను అనుకోండి, నేను ముగ్గులదే చేయాలి కంటిన్యూ, అదొకటి ఇదొకటి వేయొద్దు. అలాగే నేను వంట చేసేది చూపిస్తే కుకింగే చూపించాలి, ఇంకా వేరేది. ఎందుకంటే అంటే చేస్తున్నారు కాదని అన్నట్లే, కానీ మేము అనుభవించింది అయితే ఇది ఫ్రెండ్స్. ఒకటే కంటెంట్ తీసుకుంటేనే మేము ముందుకు వచ్చినాం. ఇంతకుముందు మేము చెప్పాను కదా నేను కుకింగ్ చేశాను అనేసి. నేను కుకింగ్ ఏంటంటే చేశాను, మధ్య మధ్య వ్లాగ్స్ వేసేవాళ్ళము. వ్లాగ్స్ కుకింగ్ అని మేము కూడా ముగ్గులు ట్రై చేసినాం అందులోనే. అయితే ఫస్ట్ అయితే నేను చెప్పాను కదా సింగిల్గా కుకింగ్ చేశానని. అది నాకు సర్జరీ అయినాక నేను ఒక 6 days చేయలేదు వీడియో. దానివల్ల వెంటనే వ్యూస్ మొత్తం పడిపోయినాయి. అయ్యో పడిపోయినాయని నాకు చేత కాకపోయినా కూడా, అసలు లేవలేకపోయినా కూడా అమ్మో వ్యూస్ పడిపోతున్నాయని నేను చేశాను. అట్లనే సర్జరీ అయినాక కూడా నిల్చొని చేశాను, అయినా ఇంకా సబ్స్క్రైబర్స్ రాలేదు. ఇది ఇట్లా వర్కౌట్ కాదు అసలు పోవట్లేదు అనేసి దాన్ని ఆపేసాము. అక్కడికి 3 అయిపోయినాయి కదా. ఫోర్త్ వన్ ఏంటంటే హిందీ ఛానల్ పెట్టాం. జాను డ్యాన్స్లు వేసేది, నేను కుకింగ్ చేసేదాన్ని, అందులోనే వ్లాగ్స్, అందులోనే ముగ్గులు, ఫుడ్ ఛాలెంజెస్ అందులో కూడా ఫుడ్ ఛాలెంజెస్, ఇట్లా అన్ని కలిపి తక్కామిగా వేసేసాం అన్నట్టు. అయితే అది 8 months వరకు 8 months నడిపించాము. అయితే 2K సబ్స్క్రైబర్స్ వచ్చారు. వాచింగ్ అవర్ అయితే అసలు దాదాపు దగ్గర కూడా వెళ్ళలేదు, అంటే 1000 కూడా అవ్వలేదు వాచింగ్ అవర్.
8 monthsకి. సో 8 months తర్వాత ఏమైందంటే కంటెంట్ గ్రో అవ్వడం ఆగిపోయింది. అసలు ముందుకు వెళ్ళట్లేదు. అంటే ఇప్పుడు షార్ట్లు వేస్తే షార్ట్స్కి రాదు, అంటే ఎవరికి వెళ్ళదు, పంపాడు యూట్యూబ్ పోట్లేం అసలు 2 views అట్లా వచ్చాయి. 1K 2K మాత్రమే పోయాయి అప్పట్లో షార్ట్స్. కాకపోతే 2 views 5 views రావడం స్టార్ట్ అయింది. ఇంక ఇట్లా మళ్ళీ సెర్చ్ చేస్తే ఏమైందంటే మనం ఇక్కడ తెలుగు స్టేట్లో ఉంటున్నాం కాబట్టి తెలుగు లాంగ్వేజెస్తోనే కొంచెం ఇది కూడా చూసుకోండి. ఉంటే ఆ స్టేట్ లాంగ్వేజ్ మాత్రమే మాట్లాడండి. మీరు తమిళనాడులో నేను తెలుగు చేస్తాను, నేను హిందీ చేస్తాను అంటే అది వర్కౌట్. ఇది మాత్రం మా అనుభవం ఫ్రెండ్స్. ఎందుకంటే మేము ఫస్ట్ హిందీ ఛానల్ స్టార్ట్ చేసాం చెప్తున్నాం కదా, అందులో మేము అన్నేసాం. జాను డ్యాన్స్, కుకింగ్, ముగ్గులు, అన్ని వ్లాగ్స్ అట్లా అన్నేసాం. ఎక్కడికైనా వెళ్తే చూపించడం అవన్నీ వేసినాం. కానీ మేము మాట్లాడేది హిందీ, మనం ఉన్నది తెలంగాణలో కాబట్టి మా అయితే అసలు ఎవరికి పంపించేది కాదు. అంటే కొంచెం యూట్యూబరే కన్ఫ్యూజ్ అయ్యిండేమో, వీళ్ళు హిందీ మాట్లాడతాడు ఉన్నది తెలంగాణ, తెలుగు వాళ్ళకి పంపియనా హిందీ అటు స్టేట్స్కి పంపియనా అని కన్ఫ్యూజ్ అయ్యిండో ఏమో. కానీ అసలు లాస్ట్కి వచ్చేసరికి ఎక్కడికి పోకుండా అన్నీ ఆగిపోయినాయి, ఫ్రీజ్ అయిపోయింది ఛానల్ మొత్తం. అసలు వద్దనుకొని ఆగిపోయింది. ఇంకొకటి ఏంటంటే దాంట్లో ఛాలెంజ్ జాయిన్ చేస్తే దాంట్లో స్ట్రైక్ వచ్చింది, 2 సార్లు స్ట్రైక్ వచ్చింది, వార్నింగ్ వచ్చింది. అందుకే మేము ఇప్పుడు ఇందులో కూడా ఆ స్ట్రైక్ లో ఏమొచ్చిందో చెప్పు. చిన్న అమ్మాయిని హింస పెట్టొద్దు అని తినిపించుకుంటూ హింస పెడుతున్నారు అని కామెంట్ వచ్చింది ఫ్రెండ్స్. అందుకే మేము జాను తీసుకురావట్లేము. యూట్యూబ్ మరి ఎందుకు అట్లా అనిపిస్తుంది అంటే జాను కొంచెం చిన్నగా బలవంతంగా తింటా ఉంటది కదా, దాని వల్ల అనిపించిందో ఉండొద్దు ఫ్రెండ్స్. అట్లా అంటే అట్లా కనిపించద్దు. వాస్తవంగా మాకు తెలిసింది, మేము అనుభవించింది, మా అనుభవాలు మీతో షేర్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. తీసుకుంటే మీ ఇష్టం, తీసుకోకపోయినా మీ ఇష్టము. మేమైతే చెప్తున్నాం. అదైతే 8 months నడిపించాము, ఓన్లీ 2K. మేము యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇప్పటికి ఫస్ట్ ఛానల్ నుంచి స్టార్ట్ చేసి నాకు తెలిసి 2.5 years అయిపోయింది యూట్యూబ్ మీద ఉండి. 2.5 yearsకి ఇప్పుడు కొంచెం ఇంకా తెలుసుకునే చాలా ఉంది యూట్యూబ్లో. మేము కూడా ఇంకా మాకు ఖాళీ టైం దొరికితే నేను సెర్చ్ చేస్తూ ఉంటాను, ఇది సెర్చ్ చేస్తూ ఉంటాడు, కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉంటాము. అంతే ఫ్రెండ్స్. ఇంకేముంది అంటే మీరు ఏది చేసినా కూడా ఒక్కటే కంటెంట్ తీసుకుని కనిపించాలి. మీరు కనిపించండి, లేదా వాయిస్ బెటర్ అయితే మీరు కనిపించడమే ఫ్రెండ్స్. ఇప్పుడు యూట్యూబ్ చేయాలి మనం వీడియో అనుకున్నప్పుడు కనిపించాలి, తప్పలేదు. మనం ఏమన్నా చెడ్డ పని చేస్తున్నామా? కాదు కదా ఫ్రెండ్స్. యూట్యూబ్లో మనకు వచ్చింది చేసి చూపిస్తున్నాము, అందులో సిగ్గుపడాల్సిందైతే ఏమీ లేదు. నాకు తెలిసి నేను ఫస్ట్ అట్లా అనుకోనే కనిపించలేదు. మేము కుకింగ్ వీడియోలు కూడా కనిపించలేదు, జస్ట్ అట్లా చేసేవాళ్ళం. అసలు ఎందుకు కనబడొద్దు? మనమేం తప్పు చేస్తున్నామా? మనకు వచ్చింది మనం వీడియో చేసి చూపిస్తున్నాము, దానికి మనీ వస్తాయి అంట, చేద్దాము. మీకు ఏది వచ్చిందో మీరు అదే చూపియండి, మీకు ఏ టాలెంట్ ఉంటే అది. అంతే, ఎవరు ఇష్టం వచ్చిందో వాళ్ళు చూపిస్తున్నారు, మనం షేర్ చేసుకుందాం అంతే. వీడియోలో కనబడాలంటే సిగ్గుపడి కనబడొద్దు, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారు ఆలోచించొద్దు ఫ్రెండ్స్. డబ్బులు కావాలా వద్దా, అంతే. మనం చేసేది డబ్బుల కోసం ఫ్రెండ్స్, కష్టపడి. అంతే. మనం చెడు ఫస్ట్ మెయిన్ ఏంటంటే మనం ఏమైనా తప్పు చేస్తున్నామా? మనం అయితే ఏం తప్పు చేయట్లేదు కదా ఫ్రెండ్స్. పని చేసినా అవే డబ్బులు, వీడియో లింక్ లో కూర్చొని కష్టపడి వీడియోలు వేసినా అవే డబ్బులు. మరి ఇంట్లో కూర్చొని సంపాదించగా బయటికి పోయకండి, ఇంట్లో కూర్చుంటే అయిపోతుంది అంతే. తప్పు చేస్తే భయపడాలి, మనం ఏం తప్పు చేయొద్దు. మెయిన్ ఒక యూట్యూబ్లోకి వచ్చినామంటే వాళ్ళేమంటారు, వీళ్ళేమంటారు, పక్కన వాళ్ళు ఏమంటారు, చుట్టాలు ఏమంటారు, అసలు ఇలాంటి ఏం ఆలోచించొద్దు ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడే చెప్తున్నా, ఎందుకంటే మేము కూడా అంతే. మేము అమ్మో ఎవరేమంటారో ఎట్లా అనుకుంటారో అనేసి అనుకున్నాము. తర్వాతకి అనుకున్నాం ఎవరితో మనకేంటి, అసలు మన కష్టాలు ఉన్నప్పుడు ఎవరు రావట్లేరు. మనం కష్టం తీసుకోవడానికి మనకు డబ్బులు కావాలి, డబ్బుల కోసం మనం చేస్తున్నాం. మెయిన్ ఏంటంటే మనం ఏం తప్పు చేయట్లేము. మనం ఏమైనా తప్పు చేస్తున్నామా, గందా చేస్తున్నామా, ఏం కాదు కదా, మంచిగానే చేస్తున్నాం కదా, అందుకనేసి అంతే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మేము అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఎవ్వరికి చెప్పలేదు. నా ఫ్రెండ్స్కి కానీ నేను కాలేజ్లోనే ఉన్నప్పుడు డిప్లొమా ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయర్లోనే అసలు అయితే యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్లోనే స్టార్ట్ చేసిన పాత ఛానల్ అప్పటి నుంచి అయితే. అంటే దాదాపు ఇక 4 years కంప్లీట్ అయింది. హిందీ ఛానల్ 8 months నడిపించాము. 8 months తర్వాత దాన్ని ఆపేసి తెలుగు స్టార్ట్ చేసాం. 1 month గ్యాప్, 2 months గ్యాప్ ఇచ్చాము. అంటే 1 year అయినాకనే ఒక ఛానల్ పెట్టి 1 year అయినాకనే నెక్స్ట్ ఛానల్ పెట్టాలంట. సరే ఆ మంత్స్ 2 months అయితే అది అయిపోయింది. 1 month 10 months ఆగినాం. అయితే 8 months ఆ ఛానల్ నడిపించి 10th month స్టార్ట్ చేసినాం. 1 month గ్యాప్ ఇచ్చినాము. ఆ తర్వాత తెలుగు స్టార్ట్ చేసినాం. తెలుగులో కూడా ఫస్ట్ జానియే వేసినాం. తర్వాతకి జాను ఇంకా మాట్లాడుకున్నాం, మనం జాను ఎందుకు కనబడాలి, మనం కూడా కనబడి మంచిగా చేద్దాము, ఏం కాదు అనేసి జోక్స్ స్టార్ట్ చేసినాం. ఆ తర్వాత ఛాలెంజ్ స్టార్ట్ చేసినాం. జస్ట్ 3 months లో పాత ఛానల్లో కూడా మళ్ళీ జోక్స్ కూడా వేసినాం. అన్ని కంటెంట్లు ఆల్ మిక్స్ చేసేసరికి ఛానల్ మొత్తం ఫ్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. అలా వేస్తే మాత్రం
గజిబిజి చేయొద్దు. డాన్సులు వేసినాం, ఫుడ్ ఛాలెంజ్ చేసినాం, జోకులు చేసినాం, చాలా వేసినాం, ముగ్గులు వేసినాం, వ్లాగ్స్, ఇంకా చెప్పలేని బయటకు పోయి చూపించడం అంత పిచ్చి పిచ్చి చేస్తారు. అది అట్లా అయిపోయింది. అందుకని తర్వాత ఇప్పుడు ఒక్క కంటెంట్ తీసుకున్నాం. అన్నీ తెలిసినాక ఈ ఛానల్ పెట్టి ఇప్పటికి 8 months కానీ 3 months లోనే మనకి పిన్ వచ్చింది, మానిటైజ్ అయిపోయింది. 92 days అనుకుంటా కదా, 92 days మేము ఫస్ట్ లో స్టార్టింగ్ లో 1 month అయిపోయాక అవ్వదులే మనకి అంటే మేము టార్గెట్ పెట్టుకున్నాం అనమాట. ఈ ఛానల్ 3 months లో మానిటైజ్ అవ్వాలి మమ్మీ, అది 8 months పట్టింది, ఇది ఎలాగైనా గ్రో చేసుకోవాలి మనం అని ఆలోచించడం అనమాట. మమ్మీ నేను ప్లాన్ వేసుకున్నాం. అయితే వారు ఫస్ట్ ఫ్రెండ్స్ కొత్త ఛానల్ స్టార్ట్ చేసినాక 10-15 days వీడియోస్ ఎక్కడికి వెళ్ళవు, అంటే వ్యూస్ రావు. మన అసలు బయట షార్ట్ యూట్యూబ్ మీరు కంటిన్యూగా కంటెంట్ అప్లోడ్ చేస్తేనే యూట్యూబ్ కి అర్థమవుతుంది. 15 days అయిపోవాలి. యూట్యూబ్ లో పలానా పర్సన్ ఈ కంటెంట్ ఇంట్రెస్ట్ గా వేస్తున్నాడు అని అర్థం అవుతేనే అవి బయటికి షేర్ చేస్తాడు అనమాట. లేకపోతే బయటకి వెళ్ళవు. కొన్ని రోజులలో 15 days వరకు వెళ్ళావు నాకు తెలిసి. అయితే ఆ తర్వాత 10 days. అవును 10 days వెళ్ళట్లేవేంది అనుకున్నాము. అయితే మేము అవి 2K అప్పుడు, అది హిందీ ఛానల్ అన్నాం కదా, 2K సబ్స్క్రైబర్స్ తీసేస్తుంటే నేను చాలా ఏడ్చిన. అసలు 2K సబ్స్క్రైబర్స్ మళ్ళీ ఎట్లా రావాలిరా మనకి, ఛానల్ తీసేస్తున్నామని చాలా ఏడ్చిన. అప్పటికి నిధు అన్నాడు 2Kనేగా మమ్మీ పోనీ అనేసి 3 months లో 5Kకి వెళ్ళిపోయాము అసలు కదా. 5 నా 8Kనా 10K-12K వెళ్ళినాం. అవునా, నాకు 5K అనే గుర్తుంది. అదే మొత్తానికి అయితే 3 months లోనే చాలా వెళ్ళిపోయినాం. 4000 వాచింగ్ అయిపోయింది. ఫస్ట్ 2 months కొంచెం తక్కువ ఇచ్చింది, నెక్స్ట్ 1 month 32 days 60 days అయిపోయాయి. 32 days వాచింగ్ అవర్ 100+ ఇచ్చాడు. చాలా ఇచ్చింది అసలు. 1 month లో ఫస్ట్ వెళ్ళిపోయింది. మేము అనుకోలేదు అసలు అవ్వాలి. మేము రోజు వాచింగ్ అవర్ చెక్ చేసుకుంటా అయిపోవాలి అనుకున్నాం. అయిపోయింది. పిన్ వచ్చింది అసలు. అప్పుడు ఫుల్ సంతోషపడ్డాము. పిన్ వచ్చినాక ఇప్పుడు ఎన్ని మంత్స్కి వచ్చింది పేమెంట్? 6 అకౌంట్ 5 months. పిన్ వచ్చినాక 1 month ఏమో అకౌంట్ ప్రాసెస్, 1 month ప్రాసెస్ నడిచింది ఫ్రెండ్స్. ఆ పేపర్ అప్లికేషన్ అని ఇది పెట్టమని అది పెట్టమని అకౌంట్ యాడ్ చెయ్యమని వచ్చినాక అప్పటి నుండి అకౌంట్ స్టార్ట్ అయింది. మనకి మనీ కూడా చూపిస్తారు ఎంత వస్తుందో డాలర్స్లలో. కాకపోతే 1 monthకి ఒక్కసారి రిఫ్రెష్ అవుతుంది అది అప్డేట్ అన్న. 5 monthsకి వచ్చింది మాకు పేమెంట్. మానిటైజ్ అయిన 5 months, 8 months మొత్తం 8 months ఛానల్ పెట్టి 3 months ఏమో మానిటైజ్ అయ్యి 1 monthకి ఏమో పిన్ వచ్చింది. సారీ గూగుల్ పిన్ 3 months, 4th month వస్తుంది. 4th month వచ్చింది. మళ్ళీ ఇంకా 4 monthకి మనీ వచ్చేసింది. ఇంకా ఫ్రెండ్స్ ఎంత వచ్చింది ఏంటి అని అనుకుంటున్నారా? కానీ చాలా కష్టపడ్డాం ఫ్రెండ్, అంత ఈజీగా ఏమీ రాదు మనీ. అది ఎంత వచ్చినా మేము సంపాదించుకున్నాం. ఎంత కష్టపడితే అంత సంపాదన ఫ్రెండ్స్. అది ఎంత వచ్చినా పర్లేదు కానీ ఫస్ట్ పేమెంట్ చాలా సంతోషం అసలు. ఎన్నో స్ట్రగుల్స్ ని దాటుకొని ఎన్నో ఛానల్స్ పెట్టి ఒక్కటి సక్సెస్ అయింది. ఇప్పుడు ఒక్కటి సక్సెస్ అయింది. నాకు తెలిసి దాదాపు 3 years నేను యూట్యూబ్లో జర్నీ 2021లో స్టార్ట్ చేసిన. 21 అంతేనా? అంతే. 21, 22 ఎండింగ్లో ఇప్పుడు పడితే అప్పుడే మనం ఏదో అట్లా ఇంట్రెస్ట్ వచ్చింది వేద్దాము అన్నట్టు. ఏదో ఒకటి కంటెంట్ మనం కనబడకుండా కదా అని ఏదో ట్రై చేద్దాం అనుకుంటే అది వర్కౌట్ అవ్వదు ఫ్రెండ్స్. మీకు ఇప్పుడే చెప్తున్నా. ఇంకోటి ఫ్రెండ్స్, మీరు ఛానల్ పెడితే మీరు చుట్టాలకి ఫ్రెండ్స్ చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోకండి, అస్సలు చేయించుకోవద్దు. పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ కూడా తీసుకోవద్దు. బయట స్టూడియోలు అవి ఇవి అని పెట్టి మీరు ఇంత 200 పే చేస్తే మీకు 200 సబ్స్క్రైబర్స్ వస్తారు, 200 వాచింగ్ అవర్ వస్తుంది అని అలా కొనుక్కోకండి. ఎందుకంటే మానిటైజ్ అవ్వదు. అస్సలు అవ్వదు. వాళ్ళు అంతే అంటారు ఒక్క రోజులో మానిటైజ్ అయిపోతుంది. మానిటైజ్ ఛాన్సే లేదు. మీకు ఒకవేళ అయినా కూడా మళ్ళీ తీసేస్తాడు యూట్యూబ్. అట్లా చాలా కొన్ని ఛానల్స్ కు జరిగినాయి అంట, మేము చూసాం కూడా యూట్యూబ్ లో. ఏం లేదు ఫ్రెండ్స్, చెప్పి చేయించుకోకండి. మీ కంటెంట్ నచ్చి వాళ్ళు రావాలి, పర్లేదు కావాలంటే వాళ్ళు వస్తేనే మనకి వాళ్ళు ఉంటారు. వీడియోస్ చూడాలి, సబ్స్క్రైబ్ చేసుకోగానే అయిపోదు ఫ్రెండ్స్. మేము కూడా అనుకున్నాం చేసుకుంటే చాలా. వాళ్ళు వీడియో చూస్తేనే మనకి వాచింగ్ అవర్ వస్తుంది, మనీ వస్తాయి. ఫస్ట్ వాచింగ్ అవర్ ఫ్రెండ్స్, దాని తర్వాత మనీ కౌంట్ మీకు మంత్ చూపిస్తుంది. వ్యూస్ ని బట్టి మనీ వస్తుంది. ఇక వాచింగ్ $100 కావాలి ఫస్ట్ పేమెంట్. అదృష్టం ఏంటంటే ఒక 2 days దాటింది అని అంటే మళ్ళీ మాకు 5 months పట్టు, కానీ కరెక్ట్ పేమెంట్ డేట్ వచ్చింది. వాళ్ళు ఫస్ట్ మనకి ఇస్తారు. ఈ రోజు నుండి ఈ రోజు వరకు మేము పేమెంట్
అదే ఏమంటారు లెక్కేస్తాము, ఈ రోజు నుండి ఈ రోజు వరకు ఇస్తాము, వేసిస్తాం అకౌంట్లో అని వస్తుంది. కరెక్ట్ ఆ డేట్ వచ్చేసరికి మాకు 100 దాటేసింది. అమ్మా అనుకున్నాం. అందుకే 3 months, లేకపోతే మళ్ళీ ఇంకొక 1 month పట్టేది. అదృష్టం అనుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా మేమైతే మా ఫ్రెండ్స్కి చెప్పలేదు, రిలేటివ్స్ చెప్పలేదు, జాను ఫ్రెండ్స్కి తెలియదు, అసలు ఎవరికి తెలియదు మేము ఛానల్ పెట్టినట్టు కూడా. మేము వేసుకుంటే వెళ్తూనే ఉన్నాము. కొంతమంది చూసి అడిగారు, నీది వాళ్ళ ఫ్రెండ్స్ అయినా జాను వాళ్ళ ఫ్రెండ్స్ అయినా. నేనైతే మీరు నమ్మండి నమ్మకపోండి, అసలు ఎవ్వరికీ చెప్పలేదు. అసలు మా అన్నయ్య వాళ్ళకైనా సరే, మా అమ్మ వాళ్ళకి, అసలు చుట్టాలకు కూడా ఎవ్వరికి తెలియదు. అందరూ వాళ్ళకి వాళ్ళు ఇష్టపడి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే, అంతేగాని అసలు మేము చెప్పించుకోలేదు. ఇంక ఇప్పుడు తెలుసుంటుంది చాలామందికి, కానీ బయటకు ఎవరు అనట్లేరు. ఇంకా మేము ఎవరికి చెప్పలేదు కాబట్టి మేము వాళ్ళ క్వశ్చన్స్ ఇంతవరకైతే ఫేస్ చేయలేదు. అంటే కొంతమంది మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టారా, వస్తాయా మనీ, అలాంటి కొంతమంది ఫేస్ చేశారంట. మేమైతే ఇంతవరకు ఫేస్ చేయలే. ఇంకా తెలిసి వెనకాల ఎవరన్నా చూసి అనుకున్నారో మాకైతే తెలీదు. కాబట్టి మాదైతే సాఫీగా సాగుతుంది జర్నీ మాత్రము. కానీ చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ పేమెంట్ యూట్యూబ్లో వచ్చింది. అసలు కొంతమంది 2 years అయినా మాకు ఇంకా పేమెంట్ రాలేదు, మానిటైజ్ కాలేదు అంటుంటే మేమైతే చాలా భయపడ్డాం. నిజంగా ఇంత కష్టపడి చేస్తున్నాము, మందికి కూడా అవుతుందా అవదా అనుకున్నాం. అయినాక 2 months అవుతుంది, 3 months అవుతుంది, పేమెంట్ ఏంది ఇంకా రావట్లేదు మా అమ్మ అని అసలు భయం వేసింది. నిజంగా చెప్తాను కదా ఫ్రెండ్స్. ఒక దిక్కు నమ్మకం ఉంది, కానీ ఒక దిక్కు అకౌంట్ డీటెయిల్స్ కూడా కరెక్ట్ ఇవ్వాలి. మనం అకౌంట్ డీటెయిల్స్, అడ్రస్ కూడా మనకి ఏమౌంట్ రాదు. అడ్రస్ వాళ్ళు అడిగినప్పుడు మానిటైజ్ అయినాక అడ్రస్, అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ అడుగుతారు. అవన్నీ కరెక్ట్ ఉంటే అసలు ఏ అడ్డంకు రాదు ఫ్రెండ్స్. మాకైతే పిన్ వచ్చినప్పుడు అసలు ఏం అడ్డంకు రాలేదు, వచ్చేసింది పిన్ వెంటనే అడ్రస్కి. నిన్న అకౌంట్కి కూడా మనీ పడిపోయాయి. అసలు అది కూడా ఏది అడ్డంకు రాలేదు. సండే కాబట్టి సండే రోజు మెసేజ్ వచ్చింది మనీ వస్తుందని. సండే కాబట్టి సండే రాలేదు, కాదు కాబట్టి మండే వచ్చేసింది, మీకు మనీ పడిపోయాయి అకౌంట్లో అనేసి. అసలు చాలా సంతోషం అనిపించింది ఫ్రెండ్స్. అది ఎంతైనా సరే మా ఫస్ట్ పేమెంట్ మాకు చాలా సంతోషం. అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కంగ్రాచులేషన్స్, మనకి ఫస్ట్ పేమెంట్ వచ్చేసింది. ఎంత వచ్చిందో రిలీజ్ చేద్దామా? ఇది ఇప్పుడు క్యాప్సికమ్. మళ్ళీ ఇంకోటి ఫ్రెండ్స్, అమౌంట్ అంటే డైరెక్ట్ చెప్పొద్దంట. అంటే అందరు చెప్పట్లేరు, మనం కూడా చెప్పకుండానే ఉందాంలే అనేసి ఎవరు చెప్పట్లేరు. బయటికి ఎంత అమౌంట్ వచ్చిందో మొత్తం చెప్పొద్దు అని అంటున్నారు. అందరూ అట్లనే వీడియోలు చేస్తున్నారు కాబట్టి మనకు కూడా కొంచెం భయం ఉంటుంది కదా, మనం కూడా అట్లనే చేద్దాము అందుకనేసి ఇలా అన్నట్టు. ఇది ఇప్పుడు క్యాప్సికమ్. మనం ఫుడ్ ఛాలెంజెస్ కాబట్టి మనం ఫుడ్తోనే చేసుకుందాం. ఇది క్యాప్సికమ్ కదా ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు ఇది 1000 అనుకుందాం. ఇది 1000 అయితే ఇవి 8 కొనొచ్చు, ఓకేనా? ఇవి 8 కొని ఈ మిక్కీ ఉంది కదా, ఈ మిక్కీ ఎన్ని 200 మిక్కీ 200 అయితే ఇలాంటి మిక్కీలు 2 కొనొచ్చు, ఓకేనా? అర్థమైంది అనుకుంటా. అర్థమైతే మనసులో ఉంచుకోండి. పేమెంట్ కామెంట్ కూడా చేయొద్దంట ఫ్రెండ్స్. ఎంత వచ్చిందో మీకు అర్థం అవుతే మీరు కామెంట్ చేయొద్దు. కామెంట్ లో కూడా మీ అమౌంట్ ఇంత అని చేయకండి, చేయొద్దంట ఫ్రెండ్స్. ప్లీజ్ చేయకండి, రిక్వెస్ట్ ఇది. కామెంట్ చేయకండి. మీకు అర్థమయ్యే ఉంటుంది ఎంత వచ్చిందో మాకు పేమెంట్. ప్లీజ్ బయటికి అయితే రిలీజ్ చేయకండి. కొంతమందికి తక్కువే అనిపించవచ్చు, కానీ మాకు ఇది చాలా ఎక్కువ ఫ్రెండ్స్, చాలా ఎక్కువ. చాలా కష్టం, చాలా ఫేస్ చేశాక మాకు ఇంత అమౌంట్ వచ్చింది. అవును, ప్లీజ్ అమౌంట్ మాత్రం చెప్పకండి, కామెంట్ లో అసలు పెట్టకండి. మీకు అర్థమైంది కదా, చాలు. మీకు ఎంత తెలుసు, మీకు తెలుసు, కామెంట్ ఎందుకు? అంతే, కామెంట్ మాకు ఫస్ట్ పేమెంట్ అయితే అంత వచ్చింది ఫ్రెండ్స్. అసలు చాలా సంతోషంగా ఉంది. ఇది మీతో షేర్ చేసుకోవాలని మార్నింగ్ నుండి అది అయిపోయి ఇప్పుడు చేసుకుంటున్నాము. ఒకవేళ మీకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి ఎలా అంటే మీరు కామెంట్ చేసేయండి, నేను చెప్తాను. ఇంకోటి ఫ్రెండ్స్, మన ఛానల్కి మెంబర్షిప్ ఉంది. మీరు ఒకవేళ మా ఛానల్కి వెళ్ళి జాయిన్ అవ్వండి. మెంబర్షిప్ తీసుకుంటే మీరు మెంబర్షిప్ తీసుకున్నాక మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, నేను సపరేట్గా వీడియో చేస్తాను మీకోసం, ఓకేనా? సపరేట్ లైవ్స్ ఉంటాయి, సపరేట్ లైవ్ ఉంటుంది. మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళ కోసం సపరేట్గా లైవ్ ఉంటుంది. అప్పుడు ఇట్లా యూట్యూబ్ కోసం ఏమైనా క్వశ్చన్స్ అడిగినా, యూట్యూబ్ కోసం ఏమైనా క్వశ్చన్స్ అడిగినా మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి క్లియర్ చేస్తాను నేను. ఛానల్ మెంబర్షిప్ ఉంది, జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. మనకి అక్కడ జాయిన్ అని వస్తుంది, ఛానల్ కింద అమౌంట్ వస్తుంది. దాన్ని చూసేసేసి క్లిక్ చేశారంటే మీకు అక్కడ ఫర్దర్ డీటెయిల్స్ వస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా సంతోషం అయితే చాలా ఉంది. మీతో చెప్పాలనుకున్నాను, చెప్పేసాము. ఓకే ఫ్రెండ్స్, ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగచ్చు, మెంబర్షిప్ తీసుకోవాలి.
ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటి కింద నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.